ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది? సిట్ ఏం చేస్తోంది? తల్లి పిటిషన్ పై కోర్టు ఏం చెప్పింది? ఈ బ్రేకింగ్ లో చూద్దాం. సాయి కృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. అయితే ఈ పిటిషన్ పై విచారణ కోర్టు 3 వారాల పాటు వాయిదా వేసింది. సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారు విజయలక్ష్మి. కస్టోడియల్ డెత్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి అంటున్నారు విజయలక్ష్మి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు అరెస్ట్ తరువాత హెడ్ కానిస్టేబుల్ అయిన అశోక్, నాని పరారీలోనే ఉన్నారు. వారి కోసం సిట్ అధికారులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. మృతదేహం తరలింపులో ఇద్దరి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే నాగరాజు మిత్రుడు సురేష్ స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మరొక వైపు సాయి కృష్ణ డెడ్ బాడీ తరలింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిట్ చీఫ్ కి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక లేఖ రాశారు. డెడ్ బాడీని తరలించింది ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసింది ఎవరు? ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయంపై ఎందుకని విచారణ జరపడం లేదు అంటూ ఆ లేఖలో ప్రశ్నించారు అంబటి రాంబాబు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ ఆచూకీ కనిపెట్టడానికి ఎందుకింత ఆలస్యం అవుతోంది? ప్రస్తుతం సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మృతదేహం మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు సిట్ అధికారులు సిఐ నాగరాజును విచారించినప్పటికీ కూడా మృతదేహం ఏం చేశారు, ఎప్పుడు దహనం చేశారు, ఎక్కడికి తరలించారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికి ఇప్పటి వరకు సిఐ నాగరాజు స్పష్టమైన సమాచారం సిట్ అధికారులకు చెప్పలేదు. ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కానీ ఈ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడు ఎప్పుడు చనిపోయాడో చెప్తే అతనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా తాము ఎదురుచూపులు చూస్తున్నాం. సిట్ అధికారులు ఆ విషయాన్ని చెప్పాలంటూ కూడా ఇటు వారి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు సాయి కృష్ణ మిస్ అయ్యాడని గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మిస్సింగ్ వ్యవహారాన్ని లాకప్ డెత్గా నిర్ధారించింది సిట్. ఈ ప్రస్తుతం ఇదే అంశాన్ని హైకోర్టుకి ఈరోజు నివేదించాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మ్యాటర్ రీచ్ కాకపోవడంతో 3 వారాల పాటు ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ వాయిదా వేసింది. రేపు మరోసారి ఈ అంశాన్ని బెంచ్ పైన మెన్షన్ చేసేందుకైతే ఇటు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే కేసులో ప్రస్తుతం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కోసం గాలింపు చర్యలు సిట్ కొనసాగిస్తోంది. ఈరోజు ఐఓగా ఉన్నటువంటి ప్రసాద్తో పాటుగా ఇటు కృష్ణలంక పోలీసుల బృందం ఏదైతే గతంలో కేసు విచారణ కోసం నియమించిందో ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో బృందం కూడా ఏపీ హైకోర్టుకు స్వయంగా హాజరైంది. సిట్ అధికారులు కూడా ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు పురోగతిని అప్పటికప్పుడు స్టడీ చేస్తూ ప్రభుత్వం కూడా ఇటు డీజీపీ హెడ్ క్వార్టర్ నుంచి అప్పటికప్పుడు ఈ కేసును సమీక్షిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ లాకప్ డెత్ వ్యవహారం పైన పలు కీలక అంశాలతో ఒక లేఖను రాశారు. ప్రధానంగా సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆధారాలు సేకరించడంలో సిట్ ఎందుకు విఫలమవుతోంది, ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ విజువల్స్ మాయమయ్యారని రిమాండ్ రిపోర్ట్లో చెప్పినప్పుడు ఏవైతే పబ్లిక్ ప్లేసులు అంటే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మ్యాట్రిక్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి సర్వేలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో కొంత బ్యాకప్ సీసీ కెమెరాలు పబ్లిక్ సర్వేలెన్స్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ డేటాను ఎందుకు స్టోర్ చేయడం లేదు, అది ఎందుకు రికవరీ చేయడం లేదు, ఈ కేసులో ఉన్నతాధికారులు తెలియకుండానే ఈ మొత్తం వ్యవహారం నడిచిందా, వారి పాత్రపైన ఎందుకు విచారణ జరపడం లేదంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఈరోజు కొలుక్కొచ్చిందని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం వరుసగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఏదైతే లోయర్ కోర్టులో సెకండ్ ఏసీఎం కోర్టులో కూడా ఈరోజు విచారణ జరిగింది పడింది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో వారి కుటుంబ సభ్యుల ఫైట్ అయితే ఇంకా కొనసాగుతుంది. లీగల్గా తాము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. సాయి కృష్ణ మృతి అంటే లాకప్ డెత్కి సంబంధించినటువంటి అంశంలో తమకు న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గమంటూ కూడా తేల్చుకున్నాం. ఒకవైపు ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు కాయించింది, సిట్ కేసును విచారిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు మిగిలినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సురేష్ సిఐ స్నేహితుడు ఉన్నటువంటి అతను తీసుకొని సిఐ నాగరాజ్ స్నేహితుడు ఉన్నటువంటి అతను అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు బాబురాను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే అత్యంత కీలకంగా ఉన్నటువంటి నాని, అశోకులు ఇద్దరు కనుక వారి ఆచూకీ లభ్యమైతే వారి ద్వారా మరికొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు సాయి కృష్ణ మృతదేహాన్ని ఎప్పుడు ఎక్కడికి తరలించారో, అతను ఎప్పుడు మరణించాడు, ఎలా మరణించాడు అనేటువంటి అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సిట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతారు. మొత్తంగా చూస్తే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ, అతను మృతదేహాన్ని ఎప్పుడు మాయం చేశారనే దానిపైన ప్రస్తుతం సిట్ ఫోకస్ పెట్టింది. ఆ దిశగా విచారణ అయితే కొనసాగుతుంది.